ఓం శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. ముఖ్యంగా కర్కాటక రాశి జాతకులలో ఆశ్లేష నక్షత్రం జాతకులు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల వారు ఈ సెప్టెంబర్ మాసంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధని చాలా తీసుకోవాల్సి వస్తుంది. ఎంత శ్రద్ధ పెట్టాలి అంటే ఒక్కొక్కసారి చాలా ఇరిటేట్ అయిపోతూ ఉంటారు. ఎవరి మీద కోపాన్ని ప్రదర్శించాలో తెలియక తమకి తాముగా నిందించుకుంటూ ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, స్త్రీ పురుషులు ఎవరైనా సరే కర్కాటక రాశి జాతకులు ఆరోగ్యం పట్ల శ్రద్ధని వహించటము, సకాలములో భోజనము చేయటము, మంచి వ్యాయామము చేయటము, ప్రాణాయామము ఎక్కువగా చేయటము, మంచి శుద్ధమైనటువంటి జలాన్ని అంటే నీటిని స్వీకరించటము మంచిది. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహిస్తే గనక ఆశ్లేష నక్షత్ర జాతకులు ఈ సెప్టెంబర్ మాసంలో తరచుగా వైద్యుల యొక్క పర్యవేక్షణలో ఉండవలసి వస్తుంది. కొంతమంది అయితే హాస్పిటల్లో జాయిన్ కూడా అవ్వాల్సి వస్తుంది. అటువంటి ఇబ్బంది స్థితులు కొన్ని గ్రహముల చేత ఆశ్లేష నక్షత్ర జాతకులకి కర్కాటక రాశి వారికి గోచరిస్తున్నాయి. ఇక పుష్యమీ నక్షత్రము పునర్వసు 4వ పాదం వారికి అంత విపరీతమైనటువంటి సమస్యలు లేనప్పటికీ చిన్న సమస్యే భూతద్దంలో చూసుకుని కంగారు పడుతూ ఉంటారు. వీరి కంగారుని చూసి చుట్టుపక్కల వారికి కంగారు రావాలి తప్ప తీరా చూస్తే అక్కడ ఏమీ ఉండదు. కాబట్టి ఓవరాల్గా సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి జాతకులు ఆరోగ్యం పట్ల శ్రద్ధను వహించాలి. విద్యార్థులు, ఉద్యోగస్తులు, అలాగే చిన్న చిన్న వ్యాపారములు చేసుకునేటువంటి వారికి యోగ్యమైనటువంటి సమయం అయినప్పటికీ కొంత మనోధైర్యము సన్నగిల్లుతూ ఉంటుంది. మనస్సు కొంత అంత వేగముగా పరిగెత్తదు. అలాగే వేగమైనటువంటి నిర్ణయాలను తీసుకునేటువంటి కర్కాటక రాశి జాతకులు కొంత నిదానపడతారు. ఇక్కడ ఈ యొక్క వృత్తి వ్యాపారాలని చేసుకునేటువంటి కర్కాటక రాశి జాతకులు ధనపరమైనటువంటి ఇబ్బందులు కొంత చికాకులను తెచ్చిపెడుతూ ఉంటాయి. అక్కడది ఇక్కడ అడ్జస్ట్ చేయటము, ఇక్కడది అక్కడ అడ్జస్ట్ చేయటము, ఈ అడ్జస్ట్మెంటు ప్రభావము చేత కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకి సెప్టెంబర్ మాసంలోనే ఈ రొటేషన్ నడిచేటువంటి వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులకు కానీ ఈ ఇబ్బంది చేత బాగా లోన్లీనెస్ ఫీల్ అవుతూ ఉంటారు. నాకు ఎవరూ లేరు, సహాయం చేయరు, ఎవరు ముందుకు రారు అనేటువంటి ఒక ప్రభావము చేత కొంత మందగూటి స్వభావాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులు కూడా చాలా చక్కగా చదువుతారు, కానీ విద్యార్థులు స్కూల్లో మనకన్నా ఇంకా బాగా చదివే వాళ్ళు ఉంటారు. వాళ్ళని చూసి ఈర్ష్యా ద్వేషాలని పెంచుకుంటూ ఉంటారు. దయచేసి అటువంటి ఆలోచనలు చేయకండి. విద్యార్థులు తప్పనిసరిగా దక్షిణామూర్తి స్వామి వారిని స్తోత్రం చేస్తూ ఉండండి.
నామాన్ని జపించండి. తద్వారా ఆ ఈర్ష్యలకి ద్వేషాలకి దూరంగా ఉంటారు. విద్యార్థి దశలో ఇటువంటి వాటికి దూరంగా ఉండటం చాలా ఉత్తమమైనటువంటి స్థితిని కర్కాటక రాశి వారికి తెచ్చిపెడుతుంది. ఉద్యోగస్తులు కానీ వ్యాపారవేత్తలు కానీ ఆర్థికముగా మీకు ఉన్నటువంటి కొన్ని సమస్యలను తొలగించుకున్నటకై మీ ఇష్టదైవ దర్శనాన్ని చేయటం మంచిది. ఇష్టదైవ దర్శనం, వారికి ఇష్టమైనటువంటి దేవతలు ఉంటారు, దేవతామూర్తులు ఉంటారు, వారిని దర్శించటము, వారికి అభిషేకాది కార్యక్రమాలను చేయటం ద్వారా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఎవరిని కూడా ఊరికనే నిందించవద్దు. ఎవరితో కూడా గట్టిగా మాట్లాడి వారితో గొడవ వాతావరణాన్ని తెచ్చుకుని ద్వేషాన్ని పెంచుకుని వారి మీద పగని సాధించేటువంటి ప్రయత్నాలని చేయకండి. విదేశాలలో ఉన్నటువంటి వారికి కొన్ని సందర్భాలు కలిసి వచ్చినట్టే ఉంటాయి, కానీ ఎందుకో తెలియదు ఆ పని ముందుకి వెళ్ళదు, వెనక్కి రాదు. అదేంటి అంతా బాగానే ఉంది కదా, ఇప్పుడు ఎందుకు నాకు ఇలా జరుగుతోంది అని కొంత నిరుత్సాహ చెందుతూ ఉంటారు. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీలు తమ యొక్క కుటుంబ విషయాలని తొందరపాటుతో ఎవరి దగ్గర కూడా పంచుకోవద్దు. వివాహాది శుభకార్యాలు కానటువంటి వారికి ఈ మాసాంతము లోపల శుభవార్తని వింటారు. సంతానము కలగనటువంటి వారు వివాహమయ్యి ఎన్నో సంవత్సరాలు అయిందండి, సంతాన ప్రాప్తి లేదు, సంతానము కోసము మొదటిలో కన్సీవ్ అయినప్పటికీ ఆ రోజుల సందర్భానుసారంగా అప్పుడు వద్దనుకున్నాం, ఇప్పుడు కావాలి అని మనం ప్రయత్నం చేసిన ఆలస్యం అవటం మనం చూడవచ్చు. కాబట్టి సంతానపరమైనటువంటి యోగ్యము, స్థిర ధనమైనటువంటి యోగ్యము, స్థిర ఆరోగ్యము, ఇవన్నీ కూడా చక్కగా కర్కాటక రాశి వారికి లభించాలి అంటే మీరు ఈ యొక్క సెప్టెంబర్ మాసములో గణపతిని, వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించటము, సిద్ధి వినాయక అష్టోత్తరాన్ని పఠించటము అనేటువంటిది చాలా మంచిది. అలాగే వినాయకుని యొక్క అనుగ్రహాన్ని మీరు ఎంత పొందగలిగితే అంత విజయము మీరు పొందగలుగుతారు. వినాయకుని యొక్క దేవాలయములో అన్నదానాది కార్యక్రమాలని జరిపించండి. లేదు మీకు తెలిసినటువంటి వినాయకుడి దేవాలయంలో నిత్యాన్నదానము జరుగుతూ ఉంటే అక్కడ మీ వంతుగా సహకారాన్ని అందించండి. తద్వారా గణపతి పరిపూర్ణ అనుగ్రహాన్ని మీరు పొందుతారు. ఈ సెప్టెంబర్ 7 వినాయక చవితి కూడా ఉన్నది మనకి. ఇదే మాసములో అనంత చతుర్థి రోజున వినాయకుడిని నిమజ్జనం చేస్తాము. అటువంటి సందర్భంలోనైనా సరే కర్కాటక రాశి జాతకులు అన్నదాన సేవని చెయ్యండి. మీ చేత్తో మీరు కుదిరితే వడ్డన చెయ్యండి. వండి పెట్టండి అంటే కష్టమేమో, వండిన పదార్థాన్ని వడ్డించటము సులభమే. మంచిగా ఓం గం గణపతయే నమః అనుకుంటూ అందరికీ పెట్టండి, విజయాన్ని పొందుతారు. సెప్టెంబర్ మాసములో పౌర్ణమి తర్వాత కర్కాటక రాశి వారికి ఆర్థిక లావాదేవీల మీద కొంత అవగాహన పెంచుకుంటారు. వ్యాపారస్తులు కోర్టు వ్యవహారాల యందు కూడా అనుగుణమైనటువంటి సమయంగా ఉంటుంది. అప్రాప్త లక్ష్మి ఏదైతే కనుక మనకు ప్రాప్తి చెందదు అని మనం అనుకుని ఉంటామో ఒక లక్ష్మీ అమ్మవారిని, ఆ లక్ష్మి మిమ్మల్ని కటాక్షించటము మనం ఈ మాసంలో చూడవచ్చు. ఇదంతా కూడా పౌర్ణమి తర్వాత జరుగుతుంది. విదేశాలలో ఉన్నటువంటి వారు కర్కాటక రాశి జాతకులు అపారమైనటువంటి కరుణని పొందగలుగుతారు. అక్కడ నుంచి దేశానికి తరలి వెళ్ళిపోతాం అనుకునేటువంటి కొంతమందికి స్థిరమైనటువంటి ఉద్యోగం దొరికి ఒక్కసారిగా జీవితం మలుపు తిరుగుతుంది. వేచి ఉండండి, తప్పనిసరిగా గణపతి మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఉద్యోగం లేదు, ఎంతో కాలముగా ఖాళీగా ఉన్నాము, ఏ పని చేసినా ఆటంకములే తప్ప
మాకు ఎక్కడా కూడా విజయము లేదు అనుకునేటువంటి కర్కాటక రాశి వారికి ఈ మాసములో పౌర్ణమి తర్వాత, భాద్రపద పౌర్ణమి తర్వాత విజయప్రదముగా ఉంటుంది. అన్నదానము చేసేటువంటి స్థలములో మీ వంతుగా సహాయం చేయండి. ఏదో ఒక 10 రూపాయలు కరివేపాకైనా ఇవ్వండి. నవ్వుతారేమోనండి అని అనుకోవద్దు. పరమాత్మకి తెలుసు మన శక్తి ఏమిటి అని. ఉంటే అంతా చేస్తామేమో, లేదు కదా, కొంత 1 కిలో కందిపప్పు ఇవ్వండి. ఏది తోచితే అది, ఏ కూరలు నచ్చితే అవి, తక్కువగా ఏ కూరలు ఉన్నాయో మంచి కూరలు వాటిని తెచ్చి అన్నదానం దగ్గర ఇవ్వండి. వారు దేనికో దానికి ఉపయుక్తం చేస్తారు. తద్వారా గణపతి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. విజయప్రదంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాల యందు కూడా ఊహించని రీతిలో మలుపు తింది మీరు సత్ఫలితాలని పొందుతారు. వైద్యుని యొక్క సలహాలని పాటిస్తూ అనారోగ్య సమస్యల నుంచి ఆశ్లేష నక్షత్రం జాతకులు, కర్కాటక రాశి వారు ఇట్టే బయటపడగలుగుతారు. మాసాంతములో విశేషమైనటువంటి ఫలితములు కర్కాటక రాశి వారికి గోచరించుతున్నాయి. చిన్న చిన్న వ్యాపారములు చేసుకునేటువంటి వారు, ప్రింటింగ్ ప్రెస్, ఎలక్ట్రిషియన్ ఇత్యాది పనులు చేసుకునేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేని ఎడల అవయవములకి ప్రమాదము కలిగేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎలక్ట్రిషియన్స్ కూడా అత్యుత్సాహాన్ని ప్రదర్శించి పనిని చేయకూడదు. వచ్చేటువంటిది వర్షాకాలము, శీతాకాలం, చాలా జాగ్రత్తగా ఉండాలి. తగు జాగ్రత్తలతో మీరు పనులు చేసినట్లయితే ప్రాణహాని నుంచి బయటపడవచ్చు. దూర ప్రయాణములకు వెళ్ళేటప్పుడు కర్కాటక రాశి జాతకులు హనుమాన్ చాలీసా పఠన చేయటము, వినటము చాలా మంచిది. అతివేగం ప్రమాదకరం. ఏదో మనం అనుకుంటాం, ఇప్పుడు ఎవరూ లేరు కదా, వేగంగా వెళ్ళిపోదాం రోడ్లో. మన నుంచి జీవముగా ఉన్నటువంటి మానవుణ్ణి గుద్దటం కూడా ఎంత ప్రమాదమో, ఒక ప్రాణిని గుద్దటం కూడా అంతే ప్రమాదం. ఏదైనా సరే ఒక ప్రాణికి హాని కలిగించేటువంటి పనిని మనం చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉంటూ సద్భావనతో మన జీవనాన్ని మనం గడిపినట్లయితే తప్పనిసరిగా గణపతి అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు. గణపతే ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి జాతకులని విజయప్రదంగా నడిపిస్తాడు అనటంలో అతిశయోక్తి లేదు. గణపతిని పూజించండి, అన్నదానము చేయండి, గణపతి అనుగ్రహాన్ని పొందండి. జై శుభంకరి. సర్వే జనాః సుఖినో భవంతు.